మనం చూసుకుంటే పీఎం ఉపాధి పథకాన్ని అంటే కల్పన పథకాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందనమాట. పీఎం ఈజీపీ ఉపాధికి ఊతం, ఉన్నతికి మార్గం. ఈ పథకం 2025 జనవరిలో కార్యక్రమంపై స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టబోతున్నారు. నియోజకవర్గాల వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు అయితే అమలు చేయబోతున్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 దిశగా సమృద్ధిగా అడుగులు వేసేందుకు అనమాట. స్వయం ఉపాధితో పాటు మరో 10 మందికి ఉపాధి పెంచేందుకు జీవితంలో ఉన్నతికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పీఎం ఈజీపీ ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంపై జనవరిలో నియోజకవర్గాల వారికి విస్తృత అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహించబోతూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఈ పథకానికి యువత ఆసక్తికి అనుగుణంగా స్వయం ఉపాధి మార్గాలను చూపడం ద్వారా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ క్రమంలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ లింక్డ్ అనమాట. ఇవి క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం అనమాట. పీఎం ఈజీపీవై పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికత అయిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ సహకారం దిశగా అడుగులైతే వేస్తున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పథకం అనమాట ఇది. ఈ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పథకంలో మనకి బిజినెస్ అంటే వ్యాపారం చేద్దామని ఎవరైతే అనుకుంటారో వారందరికీ కూడా రాయితీ ప్రకారం రుణాలు అయితే ఇస్తారు. అంటే దరఖాస్తు విధానము, రాయితీ, రుణ సదుపాయం, మార్కెటింగ్ అవకాశాలు, యూనిట్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నిటికి సంబంధించి కూడా అవగాహన అయితే కల్పిస్తుంది ప్రభుత్వం జనవరి తర్వాత, సంక్రాంతి తర్వాత. సో ఈ విధంగా కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఏపీలోని. ఈ పథకం ద్వారా నిరుద్యోగులందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించుకోవచ్చు. మహిళలకు అయితే ఇంకా సబ్సిడీ ఎక్కువ వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి జనవరిలో మనకు పూర్తి వివరాలు అయితే వస్తాయి. వచ్చిన వెంటనే మళ్ళీ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.